మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవమన్నారు. సినీ రంగం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలకు వివాదం కొనసాగుతోందని, టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు కోరినప్పుడు పెంచుతున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదల సమయంలో థియేటర్ల బంద్ అనే అంశం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒక్కళ్లే కాదు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళు సినిమా ఇవాళ తీయటువంటి పెద్ద సినిమా అంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. 3-4 సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వ్యయ ప్రయాసం, వడ్డీలు పెరిగిపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావళ మాకు జిఎస్టీ ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది డిప్యూటీ సీఎం గారు చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు. ఆయన కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి, తప్పదు. కొంతమంది ఏమంటారు, మేము సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక సినిమా, ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక ఇక్కడ ఉన్నటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనల సినిమా తయారవ్వదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది స్పష్టమైన విషయం. అదేమిటంటే, సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అదే ఈ సంవత్సరం పొడుగునా మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు. కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. మేము చెప్పడం ఏంటి, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు విన్నారు కదా, వారు చెప్పింది కూడా కలవాలి, కలవాల్సి ఉంది, ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు. అది కలవకపోవటం అనేది ఇక వారి విద్యతకు వదిలేసాం, అదే చెప్తున్నాం. అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను, మనందరం కలిసి కూర్చుని మీ సమస్యలు ఉంటే పరిష్కరిద్దాం అనేటువంటి లేఖ ఛాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మరో మాట చెప్తున్నాం, ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీరు మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? సరే, ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని. అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు? చెప్పుండాలి కదా, ఆ మాట చెప్పుంటే ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏమి ఉండేది కాదు కదా. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేస్తుండొచ్చు కదా. నేను మాట్లాడేది ఏంటంటే, ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకెవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే, మీరు వాస్తవాన్ని గ్రహించి ముందుకు రండి. ఇవాల్టి వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించి అయినా సరే మీకే చిన్న ఇబ్బంది అయినా కల్పించామా మేము? లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీ మీడియా వారు అడుగుతున్నారు, వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేశామా? ఎప్పుడైనా సరే మీ సినిమాకి సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం, మీ ప్రైస్ హైక్ కావాలంటే చేసి పెట్టాం, షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేసాం, ఎక్కడ కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే.